హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలు జిగురు లేకుండా బెండకాయ కర్రీ సింపుల్గా తయారు చేసుకునే విధానం. ప్యాన్ వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కలు. ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. బెండకాయ ముక్కలు వేసిన వెంటనే తగినంత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, వెంటనే మూత పెట్టేయాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. 1 నిమిషం తర్వాత ఉప్పు కారం కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టి బెండకాయ ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. కర్రీని ఎక్కువసార్లు కలపనవసరం కూడా లేదు. మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. జిగురు లేకుండా పొడి పొడిగా బెండకాయ కూర రెడీ. మెత్తగా కూడా ఉడికిపోయింది. ఇలా చేసుకుంటే కూర కూడా తొందరగా ఉడికిపోతుంది.